మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకత్మజం అచించరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తున్న 54వ వార్షికోత్సవ వేడుకలు 6 రోజుల్లో మనం 5 రోజులు సాయంత్రాలను సంగీతమయం చేసుకొని నేడు 6వ రోజున పతాక సన్నివేశంలో ప్రవేశిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మనం హైదరాబాద్కు చెందిన ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ వారు ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ గారు రూపకల్పన చేసి కొరియోగ్రఫీని అందించిన సోలో నృత్యాలను, మహాకాళి అన్న శీర్షికతో ఒక సామూహిక ప్రదర్శనను నయనానందకరంగా తిలకించబోతున్నాం. దానికి ముందుగా ప్రతి ఏటా అకాడమీ నిర్వహిస్తూ వస్తున్న మనందరికీ ఆనందదాయకమైన ఒక బాధ్యత మన ముందు ఉంది. అకాడమీ కట్టుబడిన లక్ష్యాల్లో ఒకటి యువ సంగీత కళాకారులకు వేదికనిచ్చి ప్రోత్సహించడం. ఆ లక్ష్యాన్ని అనుసరించి ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన 3 రోజులు యువ సంగీత కళాకారుల సభలలో పాల్గొని తమ విద్వత్తును ప్రదర్శించిన కళాకారులకు జ్ఞాపికలను, క్యాష్ అవార్డును ఇప్పుడు ఈ వేడుకల్లో అందించడం ఒక విషయం. ప్రతి ఏటా ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో ఒకరి ప్రదర్శన ఉత్తమ ప్రదర్శనగా గుర్తించి సత్కరించడం రెండవ విషయం. ఇక ముచ్చటగా మూడవది, అకాడమీ కార్యక్రమాల్లో ప్రతి ఏటా నిస్వార్థంగా కేవలం అకాడమీ సేవ చేయాలన్న సత్సంకల్పంతో అహోరాత్రులు తమ సేవలు అందిస్తున్న కార్యవర్గంలో ఒకరిని మీ సమక్షంలో సత్కరించుకోవడం. ఈ 3 కార్యక్రమాలు నిర్వహించడానికి మనం చిన్న బహుమతి ప్రదాన సభను 15-20 నిమిషాల్లో నిర్వహించుకొని ముగించుకుందాం. తదుపరి నృత్య ప్రదర్శన తిలకించుదాం. ఈ సభను నిర్వహించుకోవడానికి, బహుమతులను అందించడానికి వేదికలపైకి రావాల్సిందిగా వరుసగా మా అధ్యక్షులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారిని, కార్యదర్శి శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారిని, ఉపాధ్యక్షులు శ్రీ బిఏ రాజారావు గారిని, ఉపాధ్యక్షులు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ గారిని, కోశాధికారి శ్రీ వి చంద్రశేఖర్ గారిని ముందుగా వేదికపై ఉన్న ఆసనాలను గ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, కవి, అష్టావధాని ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాను. మా అకాడమీ అభ్యర్థించిన వెంటనే ఆయన అంగీకరించి వచ్చినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేటి కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ సంచాలకులు, సేవా తత్పరులు, నిరాడంబరులు శ్రీ వాసు ప్రకాష్ చిట్టూరి వారిని ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నా. మా కార్యవర్గ సభ్యులు ఫలప్రదానం చేస్తారు వీరందరికీ. మనం కార్యక్రమంలోనికి ప్రవేశించే ముందు నేటి విశిష్ట అతిథులను మీకు పరిచయం చేయవలసిన సభా మర్యాద, బాధ్యత నా పైన ఉంది. ముందుగా ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారి గురించి 2 మాటలు. ఒక కవి, ఒక రచయిత, ఒక అనువాదకుడు, ఒక వ్యాఖ్యాత, ఒక పండితుడు, ఒక గురువు. ఇలా అందరినీ ఒకరిలోనే చూడాలంటే మనం ఒక అష్టావధానిని చూడాలి. అటువంటి నిజమైన అష్టావధాని ఈనాటి మన విశిష్ట అతిథి శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు. 300కు పైగా అష్టావధానాలు చేసిన అవధాని, 34కు పైగా గ్రంథాలు లెక్కలేనని సాహిత్య వ్యాసాలు, పద్యకావ్యాలు, శతకాలు, నాటకాలు, నృత్యరూపకాలు, ఇలా వివిధ ప్రక్రియల సృష్టికర్త. సంస్కృతమే కష్టం, అందున వ్యాకరణం మరీ కష్టం. అటువంటి వ్యాకరణంపై PhD పట్టా పుచ్చుకున్న జ్ఞాని. గతంలో దేవీ భాగవతం రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తరువాత ఈ మహాపండితుని 2021 సంవత్సరం గాను ప్రతిష్టాకరమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం ఈ మధ్యనే వరించి వచ్చింది. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వరూపం మీకు చూపడం నా వంటి వానికి అసాధ్యం. వారికి ప్రణామాలు తెలియజేస్తున్నాను.
ఈనాటి నృత్య కార్యక్రమానికి ప్రాయోజకతను అందించిన మన ముఖ్య అతిథి, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో విద్యాలయాలు నిర్వహిస్తూ యువత భవితను తీర్చిదిద్దుతున్న ఆదర్శమూర్తి శ్రీ వాసు ప్రకాష్ చిట్టూరి వారు సుమారు 1 డజను విద్యాలయాలను విశాఖ, తుని, పెద్దాపురం ప్రాంతాల్లో నెలకొల్పి వాటిని ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్న సౌజన్యమూర్తి శ్రీ వాసు ప్రకాష్. నర్సరీ స్కూల్ మొదలుకొని ఇంజనీరింగ్ కాలేజీల వరకు కేవలం విద్యాబోధనే కాక విద్యార్థులకు మంచి విలువలు నేర్పడానికి ఆహారం కృషి చేయడం వీరి ప్రత్యేకత. ఆ ప్రయత్నంలో శ్రీ ప్రకాష్ దేశంలో ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు కానీ, కళాకారులు కానీ, క్రీడా నిపుణులు కానీ ఎవరినైనా వీరి సంస్థకు తీసుకుపోయి గౌరవించి వారి ద్వారా విద్యార్థులకు మంచి విషయాలు చెప్పించడం అన్నది వీరి నృత్యకృత్యాలలో ఒక భాగం. వృత్తి కోసం విద్యను నేర్పడమే లక్ష్యంగా కాకుండా తమ సంస్థ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఉన్నతమైన దేశ పౌరులుగా లక్ష్యాలను చేరుకోగలిగిన ధీయుతులుగా చేయాలన్న శ్రీ వాసు ప్రకాష్ గారి సంకల్పం, తపన గొప్పవే. విశాఖ మ్యూజిక్ అకాడమీ కార్యక్రమాలకు గత కొన్నేళ్లుగా వెన్నుదన్నుగా నిలుస్తూ ఆర్థికంగా ఇతోధికంగా సహాయం అందిస్తున్న వీరికి అకాడమీ కృతజ్ఞత తెలుపుకుంటుంది. మనం ముందుగా సన్మాన కార్యక్రమాల్లోనికి ప్రవేశిద్దాం. ముందుగా మా అధ్యక్షులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారిని ప్రత్యేక ఆసనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆయన గురించి 2 మాటలు మీ ముందు ఉంచడం నా కర్తవ్యం. అకాడమీ అధ్యక్షులు, కార్యనిర్వహణ అధ్యక్షులు యశస్వి శ్రీ ఎస్వి రంగరాజన్ గారికి సన్మానం చేసుకోబోతున్నాం. విశాఖ మ్యూజిక్ అకాడమీ కార్యవర్గ సభ్యులందరి మనస్సులో ఏనాటి నుంచో మెదులుతున్న కోరిక ఈనాడు తీరుతోంది. అకాడమీ అధ్యక్షులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారిని సన్మానించుకుంటూ అకాడమీ తన కృతజ్ఞతను సభాముఖంగా తెలియజేసుకుంటుంది. అయితే ఈనాడు ఈ సన్మానం చేయనించడం కేవలం ఆయన అకాడమీకి చేయబోతున్న సేవలను మాత్రమే ఎంచి అనుకుంటే అది పొరపాటు. ఎన్నో రంగాల్లో నిష్ణాతులైన ఇటువంటి నిష్ఠాగరిష్ఠులు, మహామహులు లోకంలో అతి తక్కువ మంది మనకు కనిపిస్తారన్నది సత్యం. శ్రీ రంగరాజన్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1977లో ప్రవేశించి త్వరలోనే 1980లో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో చేరడం జరిగింది. ఇంతింతై వటుడు ఇంతింతై అన్నట్టుగా అప్పటి నుంచి తన నిత్య పరిశ్రమతో, వ్రత దీక్షతో ఎదుగుతూ అదే ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్గా 2013లో పదవీ విరమణ చేయడం జరిగింది. ఆ మధ్య కాలంలో వృత్తిపరంగా అభివృద్ధిని చూపడమే కాక సాంస్కృతికపరమైన గొప్ప సేవలను అందించిన కర్మయోగి శ్రీ రంగరాజన్. ఆయన నిరాడంబరత, సౌమ్యమైన వ్యవహార శైలి ఆయనకు 1998లో కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ద్వారా యంగ్ సైంటిస్ట్ అవార్డును అందించింది. 2003లో అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన తరంగ అన్న సంస్థను అచ్చట ఏర్పరిచి ఆ సంస్థ అధ్యక్షునిగా అచ్చట ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అందించిన ఘనత రంగరాజన్ గారిదే. డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్ర సంగీత సభ, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారి వాయులీన వాద్య సభ, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి లయ విన్యాసం, సురభి నాటక సమాజం వారి ప్రదర్శన, కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ డాక్టర్ వెంపటి చినసత్యం బృంద ప్రదర్శన అందులో కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గవి. ఇటువంటి మేధావి, సేవా తత్పరులు, నిరంతర శ్రామికులు అయిన శ్రీ రంగరాజన్ 2011లో విశాఖ మ్యూజిక్ అకాడమీ అధ్యక్ష స్థానం అధిరోహించాక అకాడమీ పలు విధాలుగా అభివృద్ధిలో పయనించింది. అకాడమీ 2019లో స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నదంటే అందులో అధ్యక్షునిగా రంగరాజన్ గారి పాత్ర మరువలేనిది, మరెవ్వరూ పోషించలేనిది. ఆయన సలహాలు, సంప్రదింపులు, అప్పటికప్పుడు సమస్యలకు ఆయన సూచించే పరిష్కారాలు, ఆర్థికపరమైన ఆయన సేవలు అకాడమీ అన్నటికీ మర్చిపోలేదు. ఈ సన్మానాన్ని ఈరోజు ఆయనకు చేస్తూ ఆయన అకాడమీకి చేసిన ఉన్నతమైన సేవలను గుర్తించి అవుట్స్టాండింగ్ సర్వీసెస్ అవార్డును జ్ఞాపక రూపంలో అందించడం ద్వారా అకాడమీ తనను తాను గౌరవించుకొని ఆయన రుణం కొంతైనా తీర్చుకోగలుగుతోందని భావిస్తోంది. సన్మానాన్ని వినయంగా స్వీకరించిన రంగరాజన్ గారికి శతసహస్ర ధన్యవాదాలు. ఇప్పుడు మా ఈనాటి విశిష్ట అతిథి ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం గారిని రంగరాజన్ గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నా. శ్రీ బిఏ రాజారావు గారిని పుష్పమాలతో
అలంకరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ గారు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి సత్కరిస్తారు. మా ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వాసుప్రకాష్ చిట్టూరి వారు ఆయనకు జ్ఞాపికను అందిస్తారు. వరుసగా మా కార్యవర్గ సభ్యులు కూడా పుష్పగుచ్ఛాన్ని అందించడానికి అనుకున్నాం. కాబట్టి వరుసగా వచ్చి ఒక్కొక్కరిని వారికి పుష్పగుచ్ఛాలను సమర్పించవలసిందిగా కోరుతున్నాను. కార్యవర్గ సభ్యులంతా దయచేసి రంగరాజన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యవర్గ సభ్యులంతా సమర్పించారని అనుకుంటున్నాను నేను. శ్రీ రంగరాజన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన స్థానాన్ని ఆయన తీసుకోవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మామూలుగా స్వాగతోపన్యాసం చేయమని నాకు ఫస్ట్ బాధ్యత, ఈరోజు వందన సమర్పణ చేయమని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం, మోసం, దగా అండి. మాకు ప్రతి ఏడు ఒక బెస్ట్ అవుట్స్టాండింగ్ అవార్డు ఒకటి మా సభ్యుల్లో ఒకళ్ళకి ఇస్తాం అని చెప్పారు. సో దానికి కారణం ఉంది. నేను ఒక 6 ఏళ్ళుగా నేను ఇంకా నన్ను మరీ ఇన్నేళ్ళు ప్రెసిడెంట్గా ఉండకూడదు, వద్దు అని. సరే అలా కాదు, అసలు వాళ్ళు మర్చిపోయారు. నేను 2013లో వెళ్ళినప్పుడు అవుట్స్టాండింగ్ అవార్డు ఇచ్చారు. ఇచ్చి వెళ్ళాక ఇంకా నన్నే కంటిన్యూ చేస్తున్నారు. అది వాళ్ళ సహృదయత, వాళ్ళందరికీ నా మీద ఉన్న నమ్మకం. అది ఎంజాయ్ చేస్తూ నేను చక్కగా హాయిగా ఉండి ఇప్పుడు ఇంకా నేను ఇన్సిస్ట్ చేస్తున్నా వెళ్ళిపోతానని. ఇది అవుట్స్టాండింగ్ అవార్డు సన్మానం కాదు, అవుట్ గోయింగ్ పర్సన్కి ఫేర్వెల్. ఈ కుర్చీ నేను ఊహించలేదు. నాకు తెలుసు అవార్డు ఇస్తారు. అవార్డు మామూలుగా పిల్లలందరికీ అవార్డు ఇచ్చాక ముఖ్య అతిథితో అవార్డు ఇప్పిస్తారు. అది నా అదృష్టం ఈరోజు గురువుగారు రావడం. సో వారి చేతుల మీదుగా, మా వాసు చేతుల మీదుగా నేను ఇది తీసుకుంటానని చాలా సంతోషపడుతున్నా. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇది అసలు నేను గమనించలే అక్కడ కుర్చీ ఉందని. ఇది చాలా ముఖ్యంగా మా చీఫ్ ప్యాట్రన్ విజయ్ కుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నాకు ఇంత అనుభవం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఈరోజు మామూలుగా నేను మొదట్లో మాట్లాడేది ఇంకా అందరూ రండి, చాలామంది రండి అని. 2 రోజుల తర్వాత గ్రహించాను అది మీరు వస్తున్నారు, లేట్గా వస్తున్నారు. సో నేను మాట్లాడి స్వాగతం చెప్పేటప్పటికి ఎవరు ఉండరు ఎక్కువ. అందుకని నేను ప్రతి మాట అలా చెప్తున్నా. అది
సో కానీ అనే నోరుకి కొంచెం అలవాటైపోతుంది కదా. సో ఈసారి కూడా ఏదో చెప్పాలి కాబట్టి టైంకి రండి. బహుశా ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల నాకు టైంకి వచ్చినట్టే మీరందరూ అనిపిస్తోంది. ఈరోజు ముఖ్యంగా మా మూర్తి గారు చెప్పిన దానికి ఒక 2 మాటలు యాడ్ చేస్తాను. ఆయన అష్టావధానే కాదు, శతావధానం, త్రిశతావధానం చేసే వాళ్ళకి అవధాన అధిపతి గురుగారు. నేను 3 రోజులు అక్కడ నాగఫణి శర్మ గారిది హైదరాబాద్లో, మేడసాని మోహన్ గారిది ఈ ఊర్లో, ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో 2 రోజులు 3 రోజులు అవధానాలు జరిగినప్పుడు అన్నీ ఇది మిస్ కాకుండా వచ్చి కూర్చొని విని ఎంజాయ్ చేసేవారిని. ఆయన ఈరోజు ఇది యాదృచ్ఛికంగా వారిని మేము ఇనాగురేషన్కి పిలిపించాలనుకుంటే వారికి ఆ రోజు ఇంకేదో పని ఉండి అది కుదరలేదు. సో ఈరోజు వచ్చారు. ఈరోజు అనుకోకుండా ఇది జరగడం నా పర్సనల్గా నా అదృష్టంగా భావిస్తాను. నేను అకాడమీకి చేసినది ఏం లేదండి. అది ఒక ప్రవాహం, నదీ ప్రవాహం. నదీ ప్రవాహంలో అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహంలో బండరాలు కూడా ఉంటాయి. సో బండరాయిని సున్నితంగా తప్పుకొని మృదువుగా దాన్ని స్పృశించి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. రాళ్ళు అనుకుంటాయి, నేనే దీనికి దారి చూపిస్తున్నాను అనుకుంటాయి. అటువంటి నా కాంట్రిబ్యూషనే. కానీ కొన్ని స్మార్ట్ రాళ్ళు ఏం చేస్తాయంటే గట్టు దగ్గర ఉంటాయి, నేనే దీన్ని కాపాడుతున్నాను కూడా అనుకుంటాయి. సో అటువంటి అవకాశం నాకు వాళ్ళు ఇచ్చారు. మా ఫౌండర్స్ అందరూ వేసిన పునాది వల్ల ఇప్పుడు చేస్తున్న నిరంతర కృషి ఒక కుటుంబంలాగా మా సభ్యులందరూ చేస్తున్న కృషితో ఇది ఇలాగ నిరంతరంగా చాలా దినదిన ప్రవర్ధమానం. ప్రతి ఏడు ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ అయ్యి విశాఖ మ్యూజిక్ అకాడమీ ఒక సెంటినరీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా తప్పకుండా చేసుకొని ఇదే ఒరవడి కొనసాగిస్తుందని నాకు ఆ నమ్మకం ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ రియలీ టచ్డ్ టుడే మా వాసు ప్రకాష్ ఈరోజు ఒక టీచర్స్ డే లాగుంది నాకు. ఆయన ప్రొఫెసర్ గారు, తెలుగు పండితులు, బ్రహ్మాండమైన జ్ఞాని. ఆయన ఒక ప్రొఫెసర్ గారి దీంట్లో ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు ఒక ఔత్సాహిక యంగ్ డైరెక్టర్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మా వాసు ప్రకాష్, శ్రీప్రకాష్ విద్యానికేతన్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ కూడా మూర్తి గారి చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేస్తా. నేషనల్ సైంటిస్టులు కాదు, ఇంటర్నేషనల్ నోబెల్ లారియట్ వచ్చినా కూడా నేను తమాషా చేస్తూ ఉంటాను. ఏమయ్యా నువ్వు ఏ ఫ్లైట్ వెళ్ళిపోయినా ఆకాశంలో వైజాగ్ మించి నువ్వు అట్రాక్ట్ చేసేస్తావు, వాళ్ళని పిలిచి మీ స్కూల్లో ఇన్స్పైర్ చేస్తావు పిల్లల్ని. అటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఇవి ఇంకా ఇంకా ఆయన ఇలా చేస్తారని. ఈరోజు కళాకారిణి ప్రొఫెసర్ ఆవిడ జొన్నలగడ్డ అనురాధ గారు, హర్ సెల్ఫ్ ఈస్ ఏ ప్రొఫెసర్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ది కూచిపూడి డ్యాన్స్. సో వీరందరి సమక్షంలో నాకు ఈ కృతజ్ఞతలు మీరు తెలియపరిచినందుకు నేను మీకు సదా కృతజ్ఞత. ధన్యవాదాలు రంగరాజన్ గారు. మా అందరికీ గట్టిగా తెలిసిన విషయం ఏమిటంటే కార్యవర్గ సభ్యులు అభిమానులు పలికిన ఏ మాటని మీరు కాదనలేరు. అది మాకు బాగా నమ్మకం. తరువాతి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు కేవలం లబ్ధప్రతిష్ఠులైన సంగీత సాగర బిరుదుతో సత్కరించడం కాకుండా అకాడమీ వర్ధిష్ణు కళాకారులు కూడా వారి ప్రతిభ తగిన విధంగా తగిన వేదికనిచ్చి ప్రోత్సహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రతి ఏటా యువ సంగీత విభాగంలో ఒకరికి ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డును అందజేసి వారిపై మరింత బాధ్యతను ఉంచుతోంది అకాడమీ. ఈ అవార్డు అందించడం వలన యువతలో సాధన చేసి పైకి స్థాయికి ఎదగాలన్న కోరిక బలపడుతుందని అకాడమీ విశ్వాసం. ఈ ఏడాదికి గాను ఈ అవార్డును కుమారి కొమ్మా జోషిల ఆలేఖకు అకాడమీ అందిస్తోంది. ఆలేఖను వచ్చి ఆ ప్రత్యేక ఆసనం గ్రహించవలసిందిగా కోరుతున్నా. వీరిని సత్కరించడానికి వేదికపైకి రావాల్సిందిగా ఈ అవార్డును స్పాన్సర్ చేసినటువంటి చిట్టూరు వేణుగోపాల శర్మ గారి కుటుంబ సభ్యులు మనవరాలు శ్రీమతి సత్యవతి గారిని, భర్త డాక్టర్ కనుపర్తి సత్యనారాయణమూర్తి గారిని వేదిక రావాల్సిందిగా సమనీయంగా కోరుతున్నాను.
శ్రీమతి సత్యవతి గారు, డాక్టర్ కనుపర్తి సత్యనారాయణమూర్తి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. సంగీత కుటుంబం నుంచి వచ్చిన కుమారి ఆలేఖ సంప్రదాయ సంగీతాన్ని అభ్యసిస్తూ నిరంతర సాధనతో వేదికల మీద ఇప్పుడిప్పుడే తన ప్రతిభను ప్రదర్శిస్తూ పేరు తెచ్చుకుంటోంది. ఎన్నో బహుమతులను గెలుచుకున్న ఆలేఖ రోటరీ క్లబ్ చెన్నై హాల్మార్క్ వారు నిర్వహించిన మనోధర్మగాత్ర సంగీతంలో 3 రౌండ్ల తర్వాత విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని శ్రీ టిఎన్ శేషగోపాలన్ చేతి మీదుగా అందుకోవడం ఒక విశేషమైతే, మనకి సుపరిచితులు మృదంగ విద్వాంసులు శ్రీ కె సద్గురు చరణ్ గారి పుత్రిక అవడం మరొక గొప్ప విశేషం. ఈనాడు విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డుని అందించడంతో ఈ గాయనికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కూడా మనం అందరం కోరుకుందాం. వీరిని షాల్తో సత్కరించవలసిందిగా మా అధ్యక్షులు రంగరాజన్ గారిని కోరుకుంటున్నాను. నేటి విశిష్ట అతిథి శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు ఈ గాయనికి ఫలప్రదానం చేసి ఆశీర్వదిస్తారు. జ్ఞాపికను శ్రీ వాసుప్రకాష్ చిట్టూరి వారిని అందించవలసిందిగా కోరుతున్నాను. ₹10,000 నగదు బహుమతిని శ్రీమతి సత్యవతి గారు, డాక్టర్ కనుపర్తి సత్యనారాయణమూర్తి గారి చేతుల మీదుగా ఆమె అందుకుంటుంది. క్యాష్ అవార్డుని చిత్తూరు వేణుగోపాల శర్మ గారి మనోరాలు శ్రీమతి సత్యవతి గారు, ఆమె భర్త కనుమర్తి సత్యనారాయణమూర్తి గారి చేతి ద్వారా అందుకుంటోంది. ధన్యవాదాలండి అందరికీ. మనం తరువాత కార్యక్రమంలోకి వెళ్దాం. తరువాత యువ కళాకారుల సంగీతోత్సవాలు అకాడమీ ప్రతి ఏటా జూన్లో నిర్వహిస్తోంది. ఈ ఏట కూడా నిర్వహించింది. ఆ సంగీత సభలో ఉత్తమ సంగీత సభగా కుమారి కె నాగవైష్ణవి గాత్ర సంగీత సభను నిర్ణయించి బెస్ట్ కాన్సర్ట్ అవార్డును ఆమెకు అకాడమీ అందజేస్తోంది. ఆమెను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాసుప్రకాష్ చిట్టూరి వారిని ఆమెకు ఫలప్రదానం చేయవలసిందిగా కోరుతున్నా. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు జ్ఞాపికను అందిస్తారు. ఈ అవార్డును స్పాన్సర్ చేసిన వైవిఎం జయశ్రీ గారి తరపున మా కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్ క్యాష్ అవార్డుని అందిస్తారు. తరువాత ఈనాటి కార్యక్రమంలో మనం చివరి భాగంకి వస్తున్నాం. కమెండేషన్ అవార్డ్స్ అని చెప్పి మనం ఈ యువకళా సంగీతోత్సవంలో పాల్గొన్న వారందరికీ కూడా గుర్తింపుగా ఒక జ్ఞాపికని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోత్సాహపూర్వకంగా ఇచ్చిన ఈ అవార్డును కుమారి బమ్మిడిపాటి వీణాధర్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వాసుప్రకాష్ గారిని ఈమెకు ఫలములను జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవార్డును స్పాన్సర్ చేసిన ముల్కుట్ల కుటుంబ సభ్యుల తరపున శ్రీమతి ఎం శేషమ్మ గారు క్యాష్ అవార్డును అందిస్తారు. శేషమ్మ గారిని అందించవలసిందిగా కోరుతున్నాను. తరువాత కుమారి ఎవటూరి కృష్ణశృతిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కుమారి ఎవటూరి కృష్ణశృతి. శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారిని ఫలములు జ్ఞాపిక అందించి ఈ అమ్మాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి శేషమ్మ గారు క్యాష్ అవార్డుని అందిస్తారు. తర్వాత శ్రీ అనుజ్ కాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
శ్రీ అనుజ్ కాజా. వీరందరూ మొన్న ఉత్సవాల్లో అద్భుతమైన గాత సంగతి కచేరీ చేసిన సభ్యులు. శ్రీ రంగరాజన్ గారిని పండ్లను జ్ఞాపకను బహుమతిగా వీరికి అందించవలసిందిగా కోరుతున్నాను. క్యాష్ అవార్డును శ్రీమతి ఎం శేషమ్మ గారు అందిస్తారు. తర్వాత శ్రీ బాలాజీ యువరాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బాలాజీ యువరాజ్. మా ఉపాధ్యక్షులు బిఏ రాజారావు గారిని ఫలములను జ్ఞాపకను అందించవలసిందిగా కోరుతున్నాను యువరాజు గారికి. శ్రీమతి శేషమ్మ గారిని క్యాష్ అవార్డు ఇవ్వాల్సిందిగా. తర్వాత శ్రీ కేశవ్ సబేషన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కేశవ్ సబేషన్. డాక్టర్ పేరాల బాలమురళీ కృష్ణ గారు సబేషన్కి ఫలములు జ్ఞాపికను అందిస్తారు. శ్రీమతి వైవిఎం జయశ్రీ గారి తరపున క్యాష్ అవార్డును మా కోశాధికారి చంద్రశేఖర్ గారిని అందించవలసిందిగా కోరుతున్నా. సభను మనం ముగించుకునే ముందు ఈనాటి విశిష్ట అతిథి శ్రీ వేదవోలు రామబ్రహ్మం గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వారి సందేశం విందాం మనం. ఇన్ని సంవత్సరాలుగా సంగీతానికి, నృత్యానికి, సాహిత్యానికి అపారమైన సేవ చేస్తున్న ఈ సంస్థను, ఈ సంస్థలో ఉన్న సభ్యులందరినీ సాధ్యక్షాయై సభాయై నమః అన్నట్టుగా సాధ్యక్షమైన ఈ సభ, ఈ సంస్థ సభ్యులందరికీ నేను అభినందనపూర్వకంగా నమస్కరిస్తున్నాను. చాలా అపూర్వమైన సేవ చేస్తున్నారు. ప్రతిభావంతుల్ని, లబ్ధప్రతిష్ఠుల్ని పిలిచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని సత్కరించటం ఒక ఎత్తు అయితే, వర్ధమాన కళాకారుల్ని, యువతరం ప్రతినిధులుగా ఈ సంప్రదాయ సంగీత, సాహిత్య, నృత్యాల పట్ల ఆదరం తగ్గుతున్న ఈ రోజుల్లో వారిని ప్రోత్సహించటానికి బద్ధ కంకణులై కృషి చేస్తున్న పెద్దలు వీరందరూ. సంగీత సాహిత్యాలు బాగుంటే ఆ దేశంలో సరస్వతీదేవి బాగుంటుంది. సరస్వతీదేవి బాగుంటే లక్ష్మీదేవి వెంటనే వస్తుంది. వీరిద్దరూ ఉన్న చోట గౌరీదేవి జాగా చేసుకుని మరీ వచ్చి కూర్చుంటుంది. ఆ కృషి చేస్తున్నందుకు పెద్దలందరినీ నేను అభినందిస్తున్నాను. ఈవేళ ఇలా 2 మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు రంగరాజన్ గారిని, వారి సభ్య బృందాన్ని అభినందనపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. రంగరాజన్ గారు ఇందాక మాట్లాడుతూ ప్రవాహం, నది వెడుతుంటే మధ్యలో ఒక రాయి ఉంటుంది, అది నేనే ఈ ప్రవాహాన్ని ఆపాను అని అనుకుంటుంది, కానీ ఈ ప్రవాహం దాన్ని అలాగా స్నేహపూర్వకంగా స్పృశించి సాగిపోతూ ఉంటుంది అన్నారు. దాన్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ గట్టు మీద కొన్ని రాళ్ళు ఉంటాయి, అవి నేను ఈ ప్రవాహాన్ని రక్షిస్తున్నాను అనుకుంటాయి అని వారు అన్నారే, ఆ మాటని నేను ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే గట్టు దగ్గర ఉన్న రాయి ప్రవాహాన్ని రక్షిస్తున్నాను అని తనకి తాను అనుకోదు. నేను రాయిని అని మాత్రమే అనుకుంటుంది. కానీ అది చేస్తున్న పనిని గుర్తించిన మాలాంటి వాళ్ళం అది ప్రవాహాన్ని రక్షిస్తోంది అని మేము అనుకుంటాం. చాలా మంచి ఉపమానం చెప్పారు. ఇవాళే కాదు, ఇంకెక్కడైనా ఇలాంటి సభలు జరుగుతుంటే రంగరాజన్ గారికి కృతజ్ఞతలతో ఈ ఉపమానాన్ని నేను ఉపయోగించుకుంటాను అని ముందుగానే వారి నుంచి అనుమతి తీసుకుంటున్నాను. మీకందరికీ నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు చాలామంది ఉన్నారు, వారందరికీ శిరసా నమామి. సరే.
చాలా తక్కువ సమయంలో మేము అకాడమీ కోరగానే అతి విశిష్ట అతిథిగా వచ్చి చక్కనైన సందేశం ఇచ్చి నీనాటి యువ కళాకారుల్ని ఆశీర్వదించినటువంటి బేతవోలు రామబ్రహ్మం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాకు ఈనాటి ప్రాయోజకులైనటువంటి శ్రీ వాసుప్రకాష్ గారు అర్జెంటుగా పని మీద వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన సత్కరించవలసిందిగా మా ప్రెసిడెంట్ రంగరాజన్ గారిని కోరుతున్నాను. మన దేశం, మన సాంప్రదాయాలు మన పిల్లలకి రావాలని చెప్పి మన జనరల్గా పెద్దలందరూ చేస్తూ ఉంటారండి. కానీ మన విశాఖ మ్యూజిక్ అకాడమీ అన్నది నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. మంచి మంచి మ్యూజిషియన్స్ని, డాన్సర్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మన ప్రదర్శనలు ఇవ్వటం, ఇవన్నీ చేయటం. మా లాస్ట్ ఇయర్ విశాఖ హరి గారని ఇక్కడ వచ్చారు. వాళ్ళని కూడా మన స్కూల్కి కూడా మేము తీసుకెళ్ళి మాట్లాడిచ్చాం. అది చాలా అద్భుతంగా చేశారు అసలు. ఇప్పుడు ఈసారి శ్రీమతి రామనాథన్ గారని ఆవిడ అమ్మాయి శ్రేయ ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి మంచి మంచి మ్యూజిషియన్స్ని, ఈ డాన్సర్స్ని ఇక్కడ తీసుకురావటం అన్నది అసలు వీళ్ళందరినీ మన వైజాగ్ మ్యూజిక్ అకాడమీ వల్లనే అది అసలు సాధ్యం అవుతుంది. అది ఒక ఇయర్తో కాదు, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక 2 ఫెస్టివల్స్ చేస్తున్నారు. అది అసలు చాలా. మేము రంగరాజన్ గారు ఉన్నప్పుడు, మాకు ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, మాకు అసలు అక్కడ మాన్సీలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మన విజయ్ కుమార్ గారు తీసుకురావడం, బాలమురళీకృష్ణ గారిని, వీళ్ళందరినీ తీసుకురావడం కూడా మా పిల్లలకి ఇక్కడ కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అసలు అద్భుతంగా రంగరాజన్ గారు కూడా ఆయన సొంతంగా ఆయన ఫ్యామిలీ అంతా కూడా మ్యూజిషియన్స్. కానీ అసలు మ్యూజిక్ ఎంట్రీ ఇది చేయటం కూడా చాలా బాగా చేస్తారు. అందువల్ల మ్యూజిక్ అకాడమీతో మాకు లాస్ట్ 20 years నుంచి కొంచెం అసోసియేషన్ ఉంది. అది అసలు మా ఈ మ్యూజిషియన్స్ని కానీ గౌరవించడం, అంటే మెడ్రాస్లో జరగడం తప్ప మన వైజాగ్లో ఇలా కంటిన్యూ చేయడం మన విశాఖ మ్యూజిక్ అకాడమీలోనే జరుగుతుంది. అది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మా రంగరాజన్ గారిని వాసుప్రకాష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పూల గుచ్ఛం ఇచ్చి వాసుప్రకాష్ గారి దగ్గర నుంచి నిరాడంబరతను ముందు మనం నేర్చుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఈనాటి విశిష్ట అతిథి మనకి చక్కనైన సందేశం ఇచ్చారు. పండితులు, మహానుభావులు మనకి ఇవాళ రావడం కష్టమి చేసుకున్న అదృష్టం. వారిని సత్కరించవలసిందిగా మా రంగరాజన్ గారిని కోరుతున్నాను. ఈనాడు సభను మనం ముగించుకునే ముందు ఈ సభ దిగ్విజయంగా జరగడానికి కారణభూతులైన వారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఈనాడు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి, కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ వాసుప్రకాష్ చిట్టూరి గారికి, అవార్డులను అందించడానికి ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి శ్రీ చిట్టూరి వేణుగోపాల్ శర్మ గారి మనుమరాలు శ్రీమతి సత్యవతి గారికి, డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి, శ్రీమతి వైవిఎం జయశ్రీ గారికి, శ్రీ సిహెచ్ దుర్గాప్రసాద్ గారు, వారు కూడా స్పాన్సర్ చేశారు, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరే వారు కూడా. వారికి, ములుకుట్ల వారి కుటుంబ సభ్యుల తరపున శ్రీమతి శేషమ్మ గారికి, కార్యక్రమాలను ప్రజలకు చేరుస్తున్న ప్రింట్ అండ్ దృశ్య మాధ్యమ ప్రతినిధులకు, అనుక్షణం శ్రమిస్తున్న మా కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతగా ముగిస్తున్నానండి. మన నృత్య కార్యక్రమంలోకి కాస్త సమయం తర్వాత వెళ్దాం. నమస్కారం, శుభం.